సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే సీఎస్లను కూడా అంటే ఈయన ఏం చెప్తే అది చేసే అంటే మంచి ఉంటే డెఫినెట్లీ చేస్తారు. స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కట్టాలన్నాడు అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొన్న చాలా బాధపడుతున్నారు. నిజంగా అన్న మీరు ఏంటి మీరు ఏదేదో చేస్తూ ఉంటారు అన్నట్టు కూడా పరిస్థితి. అంటే అసలు ఏంటి ఈయన ఈయన ఇలా ఉన్నాడు అని చెప్పి నేను భయపడ్డాను అని చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే ఓన్లీ సిఎస్నే కాదు టోటల్గా మిగతాను కూడా అందరిని కూడా ఇలాగ పక్కదావ పట్టించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో. అంటే ఏం చెప్తారు సార్ మీరు? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపిగడ్డతో ఒక దారి. ఎవరికి రాని ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి అనేది మరోసారి ఎల్వి సుబ్రహ్మణ్యం నిన్న ఛానల్ ఇంటర్వ్యూలో మరో కొత్త విషయం బయటపెట్టారు. ఏంటి, స్టీల్ ప్లాంట్ విశాఖది ఎత్తేసేసి అక్కడ కనుక రాజధాని పెడితే నీకు 30,000 ఎకరాలు కదా. అంటే ఇక్కడ 2-3 అంశాలు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ బ్యాంక్ మీద కన్నేశాడా? ఎందుకంటే అతనికి భూములంటే బాగా తాపత్రయం. అదొక దాహార్తి అనమాట, భూదాహార్తి ఎక్కువ. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అతనికి లావిష్గా బతుకుతాడు. అతను ఉండే ఇల్లు, ఏ ఇల్లు చూసినా 500-600 కోట్ల విలువైన ఇంట్లో తప్ప ఉండడు. అతను స్నానం చేసే టబ్ కూడా 30-40 లక్షలు పెట్టి ఆ టబ్ ఉంటేనే స్నానం చేస్తాడు. మనం చూసాం. 15 లక్షల కమోడ్ మీద తప్ప కూర్చోడు. అతనిదంతా పెక్యులియర్ మైండ్ సెట్ అనమాట. అప్పుడు మనం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక చక్రవర్తి ఎవరో ఉన్నారు చరిత్రలో. ఆయన ఢిల్లీ నుంచి రాజధాని తీసుకుపోయి కలకత్తాలో పెట్టాడు. మళ్ళా ఒక 6 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీ నుంచి ఇప్పుడంటే కనీసం ఫ్లైట్స్ నీకు వందే మాత్ర ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ఏవో ఉన్నాయి. అప్పుడు గుర్రాల్లో ఢిల్లీ నుంచి కోల్కత్తాకి మొత్తం ఖజానా వేసుకెళ్ళారు. ఫైల్స్ ఇవన్నీ కూడా. ఖజానా అంటే నాణ్యాలు, బోనాలు. మళ్ళా కోల్కత్తా నుంచి 6 నెలలు అవగానే ఇటు బీక్కొచ్చాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఒక 10,000 మంది చచ్చిపోయారు, వచ్చేటప్పుడు ఒక 10,000 మంది చచ్చిపోయారు. వేలాది మంది మరి మరణించడానికి కారణమైన తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇతను కూడా అదే అంటారు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డిని కూడా తుగ్లక్ 2.0 అని, జగ్లక్ అని. మరోసారి మన జగన్మోహన్ రెడ్డి జగ్లక్ అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ ఇష్యూలో బయట పెట్టారు. ఏంటి, ఎవరికి రాని ఆలోచనలు. రాజధాని 3 ముక్కలు చేస్తే పోలా. ఇంతవరకు ఇప్పటికీ ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో పనిచేశారు? ఓ 300-400 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు మొత్తం 30 రాష్ట్రాలకి 70 ఏళ్లలో. ఈ 450 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరికన్నా వచ్చిందా ఈ ఆలోచన? ఆ రాష్ట్ర రాజధానిని 3 ముక్కలు చేద్దాం, 3 చోట్ల వేద్దాం అన్న ఆలోచన. అదే పెక్యులియర్ మైండ్ సెట్ అనేది. అందుకే అన్నమాట జగన్మోహన్ రెడ్డికి. పోనీ అవన్నీ చేస్తాడా? చెయ్యడు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యంతో ఆ రోజు డిస్కషన్లో ఆయన మాట్లాడితే అది స్టీల్ ప్లాంట్ కదండి అంటే వెంటనే ఆయన సీరియస్ అయినట్టు, మీరు అడ్డం పడద్దు దయచేసి నాకు అని వార్నింగ్ ఇచ్చినట్టు. మీరు ఎప్పుడు ఇలాగ చేస్తారన్న తన యొక్క మాటలు విన్న వాళ్ళనేమో ఆయన అసలు ఆ ఆఫీసర్ల వైపు మోజుగా చూస్తాడని, అతనే సరైన సమర్థుడైన ఆఫీసర్ అని. ఆయన మాటల్ని కనుక నెగేట్ చేసిన, అడ్డం పడ్డా అది బాగోదండి, అలా చేస్తే వ్యతిరేకత వస్తుందండి అంటే వాళ్ళని అసమర్థులుగా, చాలా డీగ్రేడ్గా చూస్తాడని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిన్న ఛానల్లో చెప్పాడు అనమాట. అంటే మనం విశాఖపట్నం పైన ప్రేమతో కాదు ఇతను విశాఖని రాజధానిగా చేద్దామనుకున్నాం, భూముల మీద ప్రేమతో. ఎందుకంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అది కుదరలా, అది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. అందరూ రైతులు విరాళంగా ఇచ్చిన భూములు, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అసలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే గొప్ప. సిద్దిపేటలో, వరంగల్లో, ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పట్లో దానికోసం. అంత భావోద్వేగాలతో ఉన్న స్టీల్ ప్లాంటే అదేదో పొల్యూటెడ్ ప్లాంట్, కాలుష్యం తీసేద్దాం అన్నాడు. అంటే స్టీల్ ప్లాంట్లో కాలుష్యం ఏంటంటే అంటాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను నా
డిక్షనరీలో చూడలేదు. నేను కూడా ఒక 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు పనిచేశాను, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. దీంట్లో ఎగ్జిబిషన్లో ఉండాల్సిన పీస్ అది. ఇది జగన్మోహన్ రెడ్డి అదొక మాన్యుమెంట్ అనమాట. ఇలాంటిది ఇక ప్రపంచంలో ఎక్కడా దొరకదనమాట. ఇప్పుడు అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని మింగేశారు, మొత్తం గోదాట్లో కలిపేశారు అనమాట. ఒక ప్రాంతం అని కాదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో నీకు సిక్కోలు దగ్గర నుంచి కుప్పం దాకా అంతా నాశనమే చేసిన పరిస్థితి అనమాట. రోడ్లన్నీ గుంతలమయం, 7080 కిలోమీటర్లు గుంతలంట. ఈ గుంతలు పూడ్చాలంటే ఇప్పుడు చంద్రబాబుకి అర్జెంటుగా 283 కోట్లు కావాలి. 283 కోట్లు పోనీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టాడా? పెట్టలేదు. మరమ్మతులకు పైసా పెట్టలేదంట. మళ్ళా బడ్జెట్ పెడితే తప్ప ఈ రోడ్లు పూడ్చడానికి బడ్జెట్ రిలీజ్ లేదు. అంటే బడ్జెట్ ఎప్పుడు పెడతారు, అది రిలీజ్ చేసిన తప్పితే నీకు ఇక్కడ గుంతలు పూడ్చే పరిస్థితి అని లేదనమాట. ఎంతగా ధ్వంసం చేశాడు అనేది కళ్ళ ముందు కనపడుతుంది. నిజంగా సార్. నెక్స్ట్ ఇంకోటి, ఆయన ఓడిపోయిన తర్వాత మాట్లాడిన పరిస్థితి కూడా, నేను అన్నింటికీ మంచి చేశాను, ఎందుకు ఇలా జరిగిందో అంటే, ఇంకా ప్రతిపక్షాలను అవ్వచ్చు, ఎన్నికల వ్యవస్థని బ్లేమ్ చేసే దాంట్లోనే ఉన్నాడు తప్ప, నేను తప్పు చేశాను కాబట్టి నన్ను వాళ్ళు తిరస్కరించారనే భావనలో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఎప్పుడైనా ఈ రియలైజ్ అయ్యే అవకాశం? అంటే అతను తప్పు చేశానంటే ఒప్పుకోడు. తప్పు చేయనాడే జగన్మోహన్ రెడ్డి అనే భావన జగన్లో ఉంటుంది అనమాట. ఏది సిబిఐ 12 ఛార్జ్ షీట్లు పెట్టిందంటే అది సిబిఐ, జగన్మోహన్ రెడ్డి నా తప్పు ఎట్లా అవుతుంది? ఈడీ 9 ఛార్జ్ షీట్లు పెట్టిందంటే అది ఈడీ తప్పు, నాది తప్పు ఎలా అవుతుంది? నాదే. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనమాట. ఇప్పుడు నన్ను 151 సీట్ల నుంచి 11 సీట్లకి మరి పరిమితం చేశారంటే అది నా తప్పు ఎట్లా అవుతుంది? జగన్ తప్పు. ఇప్పుడు అతనేంటి, తప్పులు అనేది ఇతరుల మీద వేసేయటంలో అతన్ని మించినాడు లేడనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ పుట్టుక, మీ ఎదుగుదల, మీ వ్యక్తిత్వం, అతని గురించి మాట్లాడితే అది నా తప్పు పెట్టవుతుంది, నా పుట్టుక మా అమ్మ మా నాన్న తప్పు అని తన పుట్టుక కూడా తప్పుని రాజశేఖర రెడ్డి విజయం మీద వేసే కొడుకుని చూస్తున్నాడు.